పెద్దవాళ్ళ ఆలోచనలు పాపం పెద్దరికంగా ఉంటాయి, హుందాగా ఉంటాయి. కానీ అసలు సమస్య ఆ తర్వాత అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో ఓ పాయింట్ చెప్పుకొచ్చారు. మసాలా దట్టించిన సమాచారాన్ని, వ్యతిరేక వార్తల్ని ప్రజలు ఇష్టపడతారనేది వాస్తవం కాదని, సానుకూల కథనాలకు వాళ్ళు తహతలాడుతున్నారనేది మన్ కీ బాత్ కార్యక్రమం రుజువు చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దేశం నలుమూలల్లో నివసిస్తున్న ప్రజల సానుకూల కథనాలు, ఉత్తేజభరిత ఉదాహరణలు ప్రతి నెల ఈ కార్యక్రమం ద్వారా తాను వివరిస్తుంటే ప్రజలు ఇష్టపడుతున్నారని చెప్పారు. ఆదివారం ఈ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. 10 ఏళ్ల క్రితం అక్టోబర్ 3న విజయదశమి రోజు తాను దీన్ని మొదలుపెట్టానని, ఈసారి అదే రోజు నవరాత్రులు మొదలవుతుండటం దైవికమైన ఏకీభావమని ఆయన పేర్కొన్నారు. 10 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఎపిసోడ్ నాకు భావోద్వేగమైంది. ఎన్నో జ్ఞాపకాల దొంతర్లు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. సామూహిక శక్తిని ప్రదర్శించే ప్రత్యేక వేదికగా ఈ కార్యక్రమం మారింది. దీన్ని కోట్ల మంది ప్రజల్లోకి తీసుకెళ్లవైన ఆకాశవాణి, ప్రసార భారతి, దూరదర్శన్, ఇతర ప్రైవేట్ టీవీ ఛానళ్లకు కృతజ్ఞతలు. నిరంతర మద్దతుతో దేశం నలుమూలల నుంచి వాళ్ళు నాకు సమాచారం ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి అసలైన యాంకర్లు, ప్రయోక్తలు వాళ్ళే అని మోడీ చెప్పారు. అయితే ఇక్కడే పాపం ఆయనకి అర్థం కాదు ఏంటంటే, మోడీ గారి కార్యక్రమం అన్నటువంటి కారణంగా దాని ఎక్స్పోజర్ నడుస్తుంది. భారతీయ జనతా పార్టీకి 18 కోట్ల మంది సభ్యత్వం ఉంది కాబట్టి వాళ్ళల్లో 1 కోటి మంది చూసినా కనబడుతుంది. కానీ నిజంగా ప్రజల ఆలోచనల్లో పాజిటివ్ వార్తలకి వాల్యూ ఉందా? 1,00,000 కోట్ల పెట్టుబడులు, ఈ వార్త హెడ్డింగ్ చదివి వదిలేస్తారు. 10,000 కోట్ల పెట్టుబడులు, ఇది హెడ్డింగ్ చదివి వదిలేస్తారు. అదే సెక్స్ స్కాండల్లో సోన్సోవాడు, లేదంటే వీడింత తినేశాడంట, 1 కోటి రూపాయలు తినేశాడంట, 10 కోట్లు తినేశాడంట అంటే అటు చూస్తున్నారు. ప్రజలు నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనల వైపుకి ఇంకా ఆ దిశగా అడుగులు పడట్లేదు. ఒకసారి మన వీడియోలు కూడా అబ్జర్వ్ చేస్తే డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి సంబంధించి మనం పెట్టిన వీడియోలకి తక్కువ రీచ్ ఉంటుంది, తక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది. అదే కాంట్రవర్షియల్ ఇష్యూస్కి ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది. ఇది మందనే కాదు, ప్రతి చోట కనబడుతున్నటువంటి. నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు పెద్ద ఆయన కాబట్టి ఆ రూట్లో ఆలోచిస్తారు. మనం కూడా అందుకే పాజిటివ్ ఫోకస్ చేస్తూ ఉంటాం, ఖచ్చితంగా ఫోకస్ చేస్తుంటాం. నేనైతే నెగిటివ్ వాటితో పాటు పాజిటివ్ కూడా ఫోకస్ చేస్తుంటాను. పబ్లిక్లో పాజిటివ్ వాటి పట్ల ఎక్కువగా ఆకర్షణ వస్తే అది వాళ్ళ ఇళ్లల్లోనూ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, సమాజంలోనూ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, దేశం రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది.